ఓకే, మంచిది. ఈరోజు లోకంలో ఉన్న బోధకులందరూ, సేవకులందరూ అనుకుంటున్న సంఘాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. సంఘం అంటే కొత్త నిబంధన సంఘము వేరు, పాత నిబంధన సంఘం వేరు అనుకుంటున్నారు. కాబట్టి సంఘాన్ని గురించి చాలామందికి అర్థము కాలేదని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే కొత్త నిబంధనలోని సంఘం ఎక్కడి నుంచి సంఘం కట్టబడింది, పాత నిబంధన సంఘం ఏమిటో, మరి అది ఇది ఒకటేనా, లేకపోతే పాత నిబంధన లెక్కలేదు, కొత్త నిబంధన యేసు ప్రభు సంఘాన్ని కట్టడానికి వచ్చాడు, కొత్త నిబంధన సంఘము అనుకునేవారు కొందరైతే, లేదు సంఘము మొత్తం ఒకటే అనేవారు కొందరైతే, పాత నిబంధనలు అసలు సంఘమే లేదు, క్రీస్తు వచ్చినాకనే సంఘం కట్టడం జరిగింది అంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేక, బైబిల్లో ఉన్న వాక్యం అర్థం కాక ఎవరికి వారే తబ్బిబ్బైతున్నారన్నమాట. అదనమాట ఈరోజు మనము వాక్యము వెలుగులో అసలు సంఘము, కొత్త నిబంధనల సంఘం ఉన్నదా అని అంటే నేను చెబుతాను, కొత్త నిబంధనలో సంఘము లేదు అని నేను చెప్పగలుగుతాను. ఎలాగా కొత్త నిబంధనల సంఘం లేదంటే, అసలు సంఘం అంటేనే దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్నవారు. అసలు సంఘం అంటేనే దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్నవారు. ఒక వాక్యం చదువుకొని ముందుకు సాగుదాము. మత్తయి సువార్తలో యేసు ప్రభు అన్న మాటను పట్టుకొని చాలామంది 16 అధ్యాయం 18 చదువుదాము. మత్తయి సువార్త 16:18 ఏమన్నాడు? మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడుదును అని అంటారు. అయితే యేసు ప్రభు పేతురుతో అన్న మాట పట్టుకొని, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతానని అన్నారు. యేసు ప్రభు సంఘాన్ని కట్టాడు అంటారు ఈనాటి బోధకులు. యేసు ప్రభు సంఘాన్ని కట్టలేదు, యేసు ప్రభు సంఘాన్ని కట్టలేదు. ఆ యేసు ప్రభు రావటానికి కారణం ఏమిటంటే సంఘాన్ని పాపములో నుంచి విమోచించడానికి వచ్చాడనమాట. అది యేసు ప్రభు రావటానికి కారణం ఏంటి? సంఘాన్ని, నశించిన దాన్ని వెతికి రక్షించి దాన్ని కాపాడటానికి వచ్చాడనమాట యేసు ప్రభు. అంటే ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాట తీసుకొని చాలామంది అనుకుంటారు. కొందరు వారు ఇష్టం వచ్చినట్లు సంఘాలు పెట్టుకున్నారు, 3000 సంఘాలని చెబుతుంటారు. అందులో ఇంకొక రకం వారు ఉన్నారు, వారు క్రీస్తు సంఘం అని, మాది క్రీస్తు సంఘం అనుకున్న వారికి మరి అసలు బొత్తిగా అర్థం కాలేదు ఈ బైబిల్. ఎవరికి? క్రీస్తు సంఘం అని అనుకునే వారికి బైబిల్ పూర్తిగా అర్థం కాలేదని చెప్పగలము. ఎందుకంటే వారు ఇదే పట్టుకున్నారు. ఏది? యేసు ప్రభు సంఘాన్ని కట్టాడు, మరి యేసు రక్తంలో కడగబడ్డాము, మనందరం బాప్తీసం తీసుకుంటున్నాము. ఈ బాప్తీసం తీసుకొని ఆదివారం రొట్టె విరటం, మరి ప్రభు బల్ల ఆరాధనకి 5 కార్యాలు చేస్తే 5 చేస్తే మట్టి మనం పరలోకం పోతున్నామని ఇలా ఫీల్ అవుతున్నారే తప్ప అది అంతా ఉత్తదని కూడా చెప్పగలను. ఏంటంటే అసలు సంఘమే లేదు. అది అయితే అపొస్తలుల కార్యాలలోని 2:41 సంఘం కట్టారు. వారే అదే కొత్త నిబంధన సంఘము అంటారు. అవునా? చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41 త్వరగా తీసుకోండి. అంగీకరించిన వారు అది అన్నమాట. అంటే వారికి అర్థం కాక ఈ వాక్యాన్ని తీసుకొని పేతురు గారు ప్రసంగం చేయగానే 3000 మంది మార్పు చెందారు, వారు బాప్తీసం తీసుకున్నారు. ఇక అదే సంఘం, ఆ సంఘమే మన సంఘము అని ఎలా అవుతారు? కాదు, అస్సలు కాదు. పేతురు గారు బాప్తీసం ఇచ్చిన సంఘం ఎవరు అనుకున్నారు? ఎవరు ఆ సంఘం? వారందరూ ఎవరు అంటే యూదులు, ఇశ్రాయేలీలు. అవునా? ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు.
పేతురు గారు ప్రసంగం చేసిన సంఘం ఎవరు అనుకున్నారు? యూదులు, ఇశ్రాయేలీలు. ఇప్పుడు మనం ఎవరు మరి? ఇప్పుడు మనం ఎవరు అంటే మనం కూడా ఇశ్రాయేలీలు అన్నట్టు బుద్ధి లేనివారు అంటారు. మనం ఇశ్రాయేలీలు, యూదులు, మనం కూడా యేసు రక్తంలో కడగబడ్డాము అని ఇలాంటి వాక్యాలు తీసుకొని సంఘాన్ని లోకంలో సర్వనాశనం చేస్తున్నారు. ముఖ్యంగా సంఘాలు నాశనం కావడానికి ముఖ్య కారకులు ఎవరంటే క్రీస్తు సంఘంలో ఉండవారు. ఎందుకంటే వారికి మారు మనసు ఉండదు. బాప్తీసాలు ఇస్తారులే కానీ అప్పటికప్పుడు ఆ క్షణంలోనే ఎవరైనా పెద్ద దైవ సేవకులు వస్తే ఆ క్షణంలో నాకు 2-3 తయారు చేసి బాప్తీసం ఇస్తారు. వారికి మారు మనసు ఉండదు, వాక్యం తెలదు, ఏం లేదు. వారు చెప్పేది ఒకటే, అమ్మా నువ్వు యేసుని నమ్ముతున్నా, మరి నువ్వు నీ పాపాలన్నీ తీసేసుకుంటా. మరి ఆదివారం మరి తప్పకుండా నువ్వు ప్రార్థనకు వస్తావా? వస్తాను. ఆదివారం మాత్రము సందా ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే మట్టుకు నువ్వు పరలోకం పోతావు. ఇక ఇది క్రీస్తు ఉండ మర్మం అని చెప్తారు. కానీ అదంతా అవుతుందని నేను చెప్పాలి. ఎందుకంటే క్రీస్తు సంఘం కాడికి ఏరే సంఘాలు ఉండే, ఆ సంఘాలు నయం. చాలామంది పెంతెకోస్తు సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, మరి వీళ్ళందరూ ఉన్నారు. వారు మారు మనసు పొందంది బాప్తిసం ఇయ్యరు. వారు మార్పు చెందంది బాప్తిసం ఇయ్యరు. ముఖ్యంగా సంఘాన్ని గురించి నేర్చుకుందాం. ఎందుకంటే వారికి కొంచెం గుణపాఠం రావాలి, తెలవాలని ఈ మాట చెబుతున్నాను అనమాట. ఎందుకంటే మాది సంఘం అనబాకు. ఎందుకంటే మీరు అలాగంటే ఇలాంటి మాటలు అనాల్సి వచ్చింది. లేదు, అపస్తుల కార్యాలు 10వ అధ్యాయం వచ్చిన దాకా యూదులు, ఇశ్రాయేలీలు. ఎవరారు? యూదులు, ఇశ్రాయేలీలు అన్నమాట. చూడండి, అపస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఒకరు చదవండి. అపస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. అపస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వాక్యము. ఎవరనేది అంటే పేతురు గారు అంటున్నాడు. అక్కడ అనేది ఎవరు? పేతురు గారు. అది పేతురు గారు అంటున్నాడు. అప్పుడు అతడు అంటున్నాడు, అన్ని జాతి వారితోని సావాసం చేయుట అయినను, అట్టి వారిని ముట్టుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఇక్కడ మొదలన్న మాట ఏమిటంటే, దేవుడు చెప్పక తలికి, దేవుడు ఆజ్ఞ నిజక తలికి అనే మాట ఏమిటంటే, అతవరికి అన్యజాతితో సావాసం చేయుటైననో మాట్లాడుటైననో వారికి అసలు ఏమాత్రమో ధర్మము కాదు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, దర్శనం, పేతురు గారికి దర్శనం వచ్చి పరలోకం నుంచి ఒక దుప్పటి దించబడితే దాంట్లో అనేక జాతులు, పక్షులు అన్నీ వస్తే పేతురు గారు మంచి ఆకలితో ఉన్నప్పుడు, ఆ మేడగదిలో ఆకలితో ఉన్నప్పుడు, పేతురు ఇదిగో వీటిలో నీ ఇష్టం వచ్చింది చంపుకొచ్చినట్టు, అమ్మో నిశ్చార్థమైంది, మేమేది కూడా అంటుకోమని పేతురు గారు అంటే, కలవతో నువ్వు చంపుకొని ఇష్టం వచ్చింది తినాలని ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి సాదృశ్యం ఏమిటంటే అనేక జాతులు అందులో ఉండట్లే. ఇప్పుడు అనేక జాతులు కలవబోతున్నారు కాబట్టి ఈ దర్శనం నువ్వు అర్థం చేసుకో అన్నాడు అనమాట. అప్పుడనే మాట అప్పుడు అంటున్నాడు, అన్యజాతి వారితో సావాసము చేయుటనో అటు వారిని ముట్టుతాయనో కాదని తెలియను. అయితే అది అన్నమాట. అదిగో ఆ రోజు దర్శనం వచ్చినప్పుడు మనం యూదులు, మేము ఇశ్రాయేలీలు, మేము అన్ని జాతుల వారితో సావాసం చేయకూడదు, మేము ఇలాగనే ఉండిపోతాం, మా సంఘమే నిజంగా మేమే దేవునికి సంఘము ఇలా అనుకుంటూ ఉంటుంటే దేవుని దర్శనంలో అన్నాడు కదా, ఏ మనుషుడు కూడా నిషేధింపబడేవాడు కాదు. కాబట్టి అందరూ కూడా ఈ సంఘంలోకి రావాలని దేవుని సంకల్పం. అంటే ఈ వాక్యం పలికింది ఎక్కడ? అపస్తుల కార్యాలు. అవునా? అపస్తుల కార్యాలు అంటే అపస్తుల కార్యాలు వచ్చిన దాకా ఎవరైనట్టు ఇప్పుడు వీరంతా యూదులు. చెప్పండి, ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. వీరంతా ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. మరి ఇక్కడ అన్యులేరు మరి లేరు. మరి అపస్తుల కార్యాలు 10వ అధ్యాయం కావచ్చు మరి యువతల యూదులు, యువతల అన్యులని ఎలా చెప్పగలుగుతామంటే, అన్యులకి అపస్తులు ఎవరు లేరు. ఉండారా? ఎవరు లేరు. అన్యులకి అపస్తులు ఎవరు లేకపోతే పౌలు గారిని నిర్ణయించుకోండి దేవుడు. ఎవరిని? పౌలు గారిని. అంటే పౌలు గారిని పట్టుకుంది ఎక్కడ?
అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అయితే క్రైస్తవులందరినీ సర్వనాశనం చేస్తాడు. మీరు చదవవసరం లేదు, చదివుదురు కానీ తర్వాత. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో సౌలైతే ఇంటింటికి వచ్చి పరిశుద్ధులందరినీ ఈడ్చుకొచ్చి మరణం వరకు వారిని సంహరించునని రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయంలోనే దేవుడు పట్టుకున్నాడు పౌల్ని. అవునా? కరెక్టేనా? 9వ అధ్యాయంలో పౌల్ని పట్టుకోండు. అంటే 10వ అధ్యాయంలో అన్యులు వింటర్ అవుతున్నారు కొంచెంగా. 10వ అధ్యాయంలో అది తెలుసుకోవాలి ముందు. 10వ అధ్యాయం నుంచి యువతల పౌలు గారిని ఎప్పుడు దేవుడు పట్టుకున్నాడో అక్కడి నుంచి అన్యులు కలుగుతారు. ఇది నేర్చుకోవాలా. ఈనాటి సేవకులైనా బోధకులైనా మీరు ఎవరైనా సరే, ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్న ఏ సేవకులైనా ఏ బోధకులైనా ఎంతలా గనులైనా సరే, మనందరం ఎవరని? యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు. మనమందరం ఎవరమంటే విశ్వాసం ద్వారాగా, ఇనుట వల్ల విశ్వాసం ద్వారాగా ఆయన భిక్ష పెడితే ఆ సంఘంలో కలిసిన వారి మనము. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన సంఘాన్ని భుజాన్ని వేసుకోబాకు. నువ్వేదో నీళ్ళలో మునిగినంత మాత్రాన నాది సంఘం అనబాకు. నువ్వు అడుక్కునేవాడివి. ఈనాటి బోధకులు చావుకులు మొత్తం అన్యులే. అవునా? 2000 సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి యువతలు ఉండవారు అంత ఎవరనుకున్నారు? 2000 సంవత్సరాల నుంచి యువతలు ఉండవారు అంతా ఎవరనుకున్నారు? ఈదులంతా గతించిపోయారు. ఉండదు అన్యులే, యువతలు ఉండదంతా అన్యులే. అయితే మొట్టమొదట దీనికి ఒక మాట చెప్తా, వినండి. మొట్టమొదట మనం ఇండియాకి తోమ వచ్చాడట. నిజమేనా? మొట్టమొదట ఇండియాకి తోమ వస్తే మొట్టమొదట మనం ఇండియాలో క్రైస్తవులైంది ఎవరో తెలుసా? మన ఇండియాలో క్రైస్తవులు ఎవరైందంటే బ్రాహ్మణులు అయ్యారు. ఇండియాలో క్రైస్తవులు బ్రాహ్మణులు అయ్యారు. నువ్వెక్కడ వాడివి? బ్రాహ్మణుడు కూడా నిన్ను అంటుకోవడానికి నీ దగ్గర కూడా రాడే. బ్రాహ్మణుడు కూడా నీ దగ్గరకు రాడు కూడా. బ్రాహ్మణులే క్రైస్తవులుగా మారారు మన ఇండియాలో. నువ్వేంటి ఇయ్యాల బైబిల్ బట్టి నాది సంఘం అని లోకం వెంబడి బైబిల్ తెలవకుండా సంఘాలని నాశనం చేయబోకండి. మీరు ఎవరైనా సరే అర్థం చేసుకొని బోధించండి తప్ప నాది సంఘం అనబాకండి. అసలు ఉండదే ఒక్క సంఘం బైబిల్లో ఉండదు. ఏంటి ఎన్ని సంఘాలు ఉంటాయి బైబిల్లో? ఏనండి? ఒక్కటే సంఘం, ఒక్కడే దేవుడు, ఒక్కటే బాప్తీసము, ఒక్కడే విశ్వాసము, ఒక్కటే ప్రభువు, ఒక్కటి అన్నాక సంఘములో కూడా యేసు ప్రభు భార్య సంఘము ఒక్కటే. ఆ సంఘాన్ని తెలుసుకోవటానికి మీకు జ్ఞానం లేదు కాబట్టి, అది నేర్చుకోవడానికి జ్ఞానం లేదు కాబట్టి మాది సంఘం అనబాకండి. అసలు సంఘం మొత్తం కూడా కొత్త నిబంధనల సంఘమే లేదు. సంఘం మొత్తం పాత నిబంధనల పితరులో మన పితరులే సంఘం అనగా. అవునా? మన పితరులే. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చాడు. అవును, అసలు కొత్త నిబంధన సంఘమే కాదు. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా? పూర్తిగా సంఘంలో అసలు సంఘం అంటే పూర్తి వాక్యం ఏంటో తెలుసా? నిర్వాక్యం ఏంటి? సంఘం అనగా ఆయన శరీరము. అవునా? సంఘం అంటే ఆయన శరీరము. 10 మందిని, 20 మందిని, 50 మందిని, లేకపోతే కొన్ని 100 మందిని కూకోబెట్టుకొని మాది సంఘం అని ఇలాంటి బోధలు బోధించకూడదు అసలు. అవును, మనందరం ఎవరో తెలుసా? మనందరం ఎవరు? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28 చదవండి తొందరగా. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వాక్యం తొందరగా. అది అన్నమాట. ఉండడి తోడేళ్ళు వస్తాయి. ఆ తోడేళ్ళు అనమాట ఈనాడు ఉండ బోధకులు. ఎందుకని ఇలా చెప్పాల్సి వస్తుందంటే నిజంగా తోడేళ్ళు అని చెప్తా. ఇక్కడ ఏముంది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయట. సంఘం అనడా సంఘాలు అన్నడా? మరి సంఘం అన్నప్పుడు ఏది సంఘం అన్నప్పుడు ఏది? ఎవరికి వాడు తబ్బిబ్బైతున్నాడు. మాదే సంఘము, మాదే పరిశుద్ధమైన సంఘం, మాదే నిజమైన సంఘం. ఈ లోకంలో ఉండేవన్నీ డినామినేషన్లు అంటున్నాం. అంతేనా? ఈ లోకములు అనేదే. కొంతమంది ఇదే మాట అంటారు. అంటే అసలు సంఘం వీళ్ళే కారు. ఎవరో క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఈ లోకాన్ని వ్యతిరేకం చేసేది. క్రీస్తు బోధ మాదే సత్యమైన సంఘం అనుకుంటారు చూసావు. వారి ఈ లోకాన్ని వ్యతిరేకం చేసేది. అసలు ఈరే సంఘాన్ని సర్వనాశనం చేసేది క్రీస్తు సంఘం అనుకునేవారు. అవును, ఇక్కడ ఏం రాయబడుతుంది? దేవుడు తన సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయాలన్నో. మరి 3000 మంది కలిపి ఒక సంఘమే కదా? అంతేనా? 3000 సంఘాల 3000 కలిపి ఒక్కటే సంఘం అన్నమాట.
అన్యులు కాదు, వీళ్ళంతా అన్యులైన సంగతి తెలవదు. మరి 2 వాక్యాలు మనం చదువుకుందాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము, తొందరగా తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. అవును, త్వరగా ఈ జాగ్రత్తగా. ఇప్పుడు ఈనాటి బోధకులు, క్రైస్తవులు అనుకునేవారు ఎవరైనా బైబిల్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా ఎదురు రాబోకండి. నేనేదో కొంచెం కొన్ని మాటలే చెప్తున్నా, మర్చిపోయి మీరు ఎదురొచ్చారనుకోండి పూర్తిగా అసలు పనికిరారు అంతే. ఎందుకంటే నేను అలా కొంచెమే చెబుతుంటే అలాగుంది. పూర్తిగా విభజన చేయాలంటే అసలు మీరు సంఘం కాదు, మీరు అసలు ఆ సంఘంలో చేరవలసిన వారు కాదు, అసలు మీరు దేనికి పనికిరారు. ఈనాటి బోధకులు అసలు సేవకులు కాదు అని కూడా నేను చెప్తాను. ఎందుకని ఈ వాక్యం ఎందుకు అర్థం కాలేదు? ఈ వాక్యాలు ఎందుకు అర్థం కాలేదు? నేను యూదుడిని, ఇశ్రాయేలీయుడని నువ్వు అలా మోసపోయి సంఘాలను బోధిస్తున్నారు కాదు. ఏనండి, చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము. ఆ కాలమందు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కాలమందు ఇశ్రాయేలు వారితోని సహా పౌరులు గాక పరిదేశులను వాగ్దాన నిబంధనలు ఎవరియ్యి చెప్పండి? ఈదులు ఇశ్రాయేలీలు. వాగ్దాన నిబంధనలు ఎవరి? ఈదులు ఇశ్రాయేలీలు. మరి అన్యులకి ఏమైనా ఉండే ఆ వాగ్దానాలు లేవు. యేసుప్రభు వచ్చింది ఏంటంటే వాగ్దాన ప్రకారం యేసుప్రభు వచ్చాడు. అవునా? వాగ్దానాల ప్రకారం యేసుప్రభు వచ్చాడు. వాగ్దాన ప్రకారం సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. నువ్వేంటి మరి? ఈ వాక్యం నీకు అర్థం కాలేదా? ఆడ బాప్తీసం తీసుకొని మరి వారానికి ఒకసారి ఆదివారం వస్తే సరిపోద్ది అనుకున్నారా? బైబిల్ అర్థం చేసుకోండి ముందు. ఇక్కడ చెప్పేది అదే. ఆ కాలమందు చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరిదేశులను వాగ్దాన నిబంధన లేని పరిజనులను నిరీక్షణ అంటే అర్థం ఏంటి? అసలు దేవుడు ఉండో లేడో ఇలా తెలవదు అన్యులకి. ఈనాటి బోధకులకి దేవుడు ఉన్నదే లేని కూడా తెలవలేదని అర్థం వస్తుంది. అంతేనా? కరెక్టేనా? అనడే నోరు మూచుకొని అట్టే అంటాం కాదు, కరెక్ట్గా చెప్పండి. ఇందులో ఎన్నో వస్తుంది, మంచిగా అందరూ నేర్చుకుంటారు. ఇక మీరు ఊపితే నాకు తెలుసులే కానీ అందరూ తెలవదు. అదనమాట. ఏడేముంది అది? నిరీక్షణ లేని వారును లోకమందు. ఇప్పుడు చెప్పండి, అన్యులకు దేవుడు ఉండా? లేడు. మనందరం ఎవరు? అన్యులం. మనకు దేవుడు లేడు. ఉన్నాడా మనకి? పరిజనులమి, బయట వారిని, అన్యులని, దేనికి పనికిరాని వారు ఈనాటి బోధకులు కానీ క్రైస్తవులు కానీ పనికిరాని వారే. అందుకే ఇక్కడ రాయబడత భద్రంగా. తర్వాత ఇప్పుడు క్రీస్తుకి దగ్గరస్తున్నాం మనం. ఒక్కొక్క మాటల్లో ఉన్న భావం చదువుకుంటూ పోతాం. క్రీస్తుకి ఎవరు మనం? క్రీస్తుకి దూరస్తులం, మన దగ్గర వాళ్ళం కాదు. వీళ్ళేంది మరి భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు? తర్వాత దూరస్తులై మీరు ఆయనను 13వ వాక్యము, ఆయనను మునుపు దూరస్తులై ఇప్పుడు మీరు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన అంటే అర్థం ఏంటి? నువ్వు మారు మనసు పొంది, అర్థమవుతుందా? క్రీస్తు రక్తంలో కడగటం అంటే అర్థం ఏంటి? నువ్వు మార్పు చెందాలి. నువ్వు తప్పులని ఒప్పుకోవాలి. చేసిన పాపం నేను చెయ్యను అనాలి. నీలో ఉన్న దురాశలన్నీ తీసేసి బాప్తీసం తీసుకొని క్రీస్తును నువ్వు ఒప్పుకుంటేనే తప్ప నువ్వు అసలు సంఘంలో మనిషివే కాదు, సంఘానికి నువ్వు అర్హత లేనివారు అనమాట. అదే అనమాట. అంతే ఉందా? 14వ వాక్యం ఏముంది? ఆయనను మనము సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును కొట్టివేటి చేత మధ్య. ఇప్పుడు దాకేముంది? అన్యులకి వీధులకి మధ్యన ఒక గోడ ఉంది. అంటే వారు యువతలకు రావద్దు, వీరు అవతలకు పోవద్దు. అలాంటిది యేసు ప్రభు వచ్చినాక మధ్య గోడని పడగొట్టి మన ఉభయులని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్కడ 2-3 రకాలు ఉండారా? ఈదులు, అన్యులు. ఈదులు ఇశ్రాయేలీలు అన్యులని యాకం చేశాడు. ఎవరు? ఎక్కడ చేశారు యాకం చేసింది? ఈ పత్రిక రాసేది ఎవరు? పౌలు గారు. అంతేనా? ఈ పత్రిక రాసేది ఎవరు? పౌలు గారు. మరి యాకం చేసింది అప్పుడు
20 సంవత్సరాలు అప్పటికి అపొస్తలుల కార్యాలయాలకైతే మాత్రం అన్యులు ఎంటర్ కాలే. పౌలు వచ్చిన తర్వాత, పౌలు జైల్లో పెట్టిన తర్వాత, ఆయన కూడా కొంత సువార్త జరిగినాక జైల్లో పెట్టిన తర్వాత రాసే పత్రికలు అంటారు. అవునా? అదో అప్పుడు రాస్తున్న పత్రిక ఇది. అన్యులను కలపటానికి అపొస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నాడు అనమాట. అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారి చరిత్ర నీకు అర్థమే కానప్పుడు సంఘం నీదని ఎలా చెప్పగలము? ఆ నుంచి చదువు. ఉభయులను యాగము చేసిను, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన అది. ఇప్పుడు సంఘంలో ఉండేది పురుషులా స్త్రీలా? సంఘంలో ఉండేది ఎవరు అనుకున్నారు? స్త్రీలు లేరు. ఉన్నారా? ఈ వాక్య ప్రకారం సంఘంలో స్త్రీలు లేరు. ఎవరు? నూతన పురుషుడు. అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందితే మీరందరూ నూతన పురుషులు, అంటే దేవుని కుమారులు. అందుకే రోమపత్రికలు అన్నాడు, అబ్రహాము సంతానం అయినంత మాత్రం అందరూ పిల్లలు కారు, ఇస్సాకు వలన అయిన వారే సంతానము పిల్లలు అన్నారు. ఆయనతో శ్రమ పడిన వెడల మనము వారసులమైతే చాలా రాశాడు. ఇవన్నీ అర్థం కావాల ముందు. తర్వాత నూతన పురుషునిగా సృష్టించి శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా. ఇప్పుడు చెప్పండి, ఏక శరీరం, ఒక్కటే శరీరమా? సంఘం అంటే ఏంటి? ఒక్కటే శరీరము. మీరేంది మరి 30 మందిని పోగు చేసుకొని, మారు మనసు లేని వాళ్ళందరూ 30 మందిని పోగు చేసుకొని మాది సత్యమైన సంఘం అంటున్నామే. ఈ మాట నీకు అర్థం కాలేదా? బైబిల్ మొత్తంలో ఎంతమంది ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒక్కటే. అవునా? ఒక్కటే శరీరము. ఆ ఒక్క శరీరము యేసు ప్రభువుది ఆత్మ సంబంధమైన శరీరము. అవునా? సంఘం అనగా ఆయన శరీరము. అర్థమవుతుందా? వీళ్ళంతా ఏమై ఉండాలి? మార్పు చెందితే యేసు ప్రభువుకి శరీరము. గుర్తుపెట్టుకోండి. మార్పు చెంది మార్పులో ఉంటే పాపం లేని వారైతే యేసు ప్రభువుకి శరీరము. పాపపు శరీరం అంటిద్దా? పాపం ఉండదు ఏమన్నా ఉంటే ఆడ అంటుకుంటుందా? అంటుకోదు అనమాట. అందుకే వాక్యముల అర్థం కావాలి అనమాట. చదవండి తర్వాత. దూరస్తులైన ఎవరు? అన్యులు. ఈనాటి సేవకులు, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి బోధకులు. కరెక్టేనా? ఈ మాట కరెక్టేనా? దూరస్తులు ఎవరు? మనమే సత్యమైన సంఘం అని డబ్బా కొట్టుకోబాకు. ఏక ప్రపంచం కలవాలి ఇందులోని. ఈ శరీరంలో ఎవరు కలవాలి చెప్పండి? ఏక ప్రపంచం వస్తుంది. ఇక్కడ తల్లల్లోని ఈ మధ్యలో ఉండాలి. సంఘాలు అందరూ అనబాకండి. బుద్ధిహీనులకు అర్థం కాదు ఈ వాక్యాలు. బుద్ధిహీనులు అర్థం కాక మాదే సత్యమైన సంఘం అని అనబాకు. ఇంకా సంఘం చచ్చిపోయిన సంఘాలే. ఇక మీ తరం కాదు ఈ సంఘాలను బతికించటం. ఎవరైనా సరే ఈ వాక్యం అర్థం కాబట్టి 17వ వాక్యం అంటున్నాం. మరియు ఆయన దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. సువార్త వలన, అవునా, సువార్త వలన, ఇనుటు వలన మార్పు పొంది, విశ్వాసం వలన మార్పు పొంది, ఇక నేను ఈ పాపాలు చేయను, ఇక నేను దేవునిలో కలుస్తా అని అనుకున్న వారు ఇందులోకి వచ్చి కలుస్తున్నారు. కానీ వీళ్ళు సంఘం అంటున్నారు ఏంటి? ఈనాటి సంఘం ఏడు అసలు ఉందా? ఈ వాక్యాల ప్రకారం ఈనాటి సంఘం ఉందా? మనం పోయి అందులో కలుస్తున్నాం. కరెక్టేనా? మనం పోయి ఈదులలో కలుస్తున్నాం. మనం పోయి క్రీస్తు సంఘంలో కలుస్తున్నాము. క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఒక్కటే సంఘం, ఏక ప్రపంచము. 4 3 10 మంది సంఘం కాదు. వారికి వాక్యం అర్థం కాలేదన్నమాట. అయితే 18వ వాక్యం, ఆయన ద్వారానే మనము ఉభయం ఒక్క ఆత్మ అందే. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఈ దేశంలోని? ఒక్కటే ఆత్మ. ఈ ప్రపంచం మొత్తం దేవుని పిల్లలే కదా. ఈ ప్రపంచంలో దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక్క ఆత్మే. మరి ప్రపంచం అంతటా ఒకే ఆత్మ అయినప్పుడు నువ్వు అక్కడవే పరలోకం పోతునని ఎందుకు మోసం చేస్తున్నావు? ఈ ప్రజలని, ఈ అమాయకులైన ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ లోకాన్ని మోసం చేసేది క్రీస్తు సంఘం వాళ్ళే. కడవందరికి తెలవట్లేదు పాపం. వారు తెలియక ఎట్లో కట్ట పేరు పెట్టుకొని అలా బ్రతుకుతున్నారు. కానీ వీరు మాత్రము ఈ లోకంలో ఉండదంతా ఏం చెప్పండి? ఈ లోకంలో ఉందంతా ఏమంటారు? ఆ లోకాలు మేమే సత్యమైన సంఘం. వీళ్ళంతా డినామినేషన్లు, అంతేనా? అదే అంటారు కదా. ఇప్పుడు డినామినేషన్ ఎవరు? లోకమంతా కరెక్ట్, క్రీస్తు సంఘమే తప్పిపోయింది. కరెక్టేనా? లోకమంతా కరెక్ట్, కానీ క్రీస్తు సంఘం ఉండేవారు ఎక్కడైనా వారు తప్పిపోయారు. ఈ వాక్యం తెలవలేదు పాపం.
తెలవలేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ 19వ వాక్యంలో, కాబట్టి మీరు ఇక మీదట అదిగో ఎవరినట్టండో అన్యులని అంటే ఇక మీదట మీరు పరిజనులు కారు, పరదేశులని ఉండక. అది ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు ఎవరు? ఈదులు ఇశ్రాయేలీలే కదా. పరిశుద్ధులు ఈదులు ఇశ్రాయేలీలలో మనం వాక్యం వల్ల మార్పు చెంది మనము ఆ సంఘములో కలుస్తున్నాం. ఉన్నారు ఉండగా అపస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు. అది ఇప్పుడు చెప్పండి, అపస్తులు ఎవరు? అపస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మా ఈళ్ళు కట్టబడుతున్నారు. అపస్తులు లేచింది ఎప్పుడు పునాది? 2000 సంవత్సరాల నాడు. మరి ఈనాటి క్రైస్తవులు బోధకులు ఎప్పుడు పుట్టారు? మొన్న పుట్టారు. నిన్నగాక మొన్న పుట్టారు. ఈ బోధకులు ఈ బోధకులు ఈ సంఘాలు ఇవన్నీ నిన్నగాక మొన్న పుట్టి ఏదో అబ్బో యేసుని నమ్ముకుంటే పెద్ద మంచి బతకొచ్చులే అనుకొని మీరు మారు మనసు లేకుండా ఇందులో కలిసి దేవుని నామాన్ని దోషణ పాలు చేస్తున్నారు. అందుకనే లాస్ట్ మాట చెప్పేది ఏంటంటే, ఏక ప్రపంచము ఒక్కటే సంఘము, ఏక ప్రపంచము ఒక్కటే భార్య, ఏక ప్రపంచము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏంటి? ఒక్కటే. అంత్యదినంలో ఏముంది? వధువు సంఘము, వరుడు వధువు. ఈ మాటలు నీకు తెలవదా? నాదే కరెక్ట్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నువ్వు వలపాచ్యం చేస్తున్నావు. యేసు నామాన్ని దోషణ పాలు చేస్తున్నారు. యేసు ప్రభు నామాన్ని దోషణ పాలు చేసేది ఎవరు అనుకున్నారు? క్రీస్తు సంఘం అనుకున్న వారే. క్రీస్తు సంఘం నిజం చెప్పాల్సిన వారు వీరు శాస్త్రుల పరిచారకులు వీళ్ళే. ఆనాడు యేసు ప్రభు అన్నాడు, జ్ఞానం అనే తాళంతో ఎత్తుకొని పోయారు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించి వారిని ప్రవేశింపలేరు. ఎవరైనా మీ మతంలో చేరితే 100 నరకపాత్రుని చేస్తారంటే వీళ్ళని బట్టే. శాస్త్రుల పరిచారకులు బోధకులే ఈనాడు ఉన్న క్రైస్తవ బోధకులు అందరూ. శాస్త్రుల పరిచారకులు మారుమరుతులు తెలవదు తెలుసా? శాస్త్రుల పరిచారకులు మారుమరుతులు తెలవదు. జ్ఞానం అనేది తెలిసే వాళ్ళకి తెలుసు. అంటే బైబిల్ వాక్యాలన్నీ తెలుసు, బైబిల్ వాక్యాలన్నీ తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ ఇందులో కలపడానికి జ్ఞానం లేదు. అది జ్ఞానం లేక మాదే సత్యమైన సంఘం అని. అసలు ఒరిజినల్ సాతాను సంఘము, అసలు ఒరిజినల్ సాతాను సంఘం ఎవరంటే మేమే క్రీస్తు సంఘము, మాదే సత్యమైన సంఘము, మేము తప్ప లోకంలో ఎవరు లేరు, అందరూ నరకానికి పోయారు అంటున్నారే. అసలు ఈ నరకానికి పోయేదే క్రీస్తు సంఘం వారు. లోకమంతటా ఉండవారే ఆయన భార్య. ఈ లోకమంతా 3000 సంఘాలు అనుకుంటున్నారు. కానీ 3000 సంఘాలలో ఏడనో ఒకరు నీతిమంతుడై ఉంటే, ఈ ఆడనో ఏ ఊర్లోనో ఏ జిల్లాలోనో ఏ రాష్ట్రంలోనో నీతిమంతుడై ఉంటే ఆ నీతిమంతుడు ఈ పరిశుద్ధమైన సంఘంలో కలుస్తుడే తప్ప మీరు ఎంతకాలం ఉండా కూడా మోసకరమైన బోధలే మీరు చెప్పేది. మీ సంఘాలు కూడా మోసపోయినారు. మీ మోసకాయమన్నీ కూడా లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు బాగున్నట్టు ఏడ్చేది ఎవరంటే మొత్తం ఆ దేవుని దగ్గర ఏడ్చేది ఎవరంటే మాదే సత్యమైన సంఘం, మేమే క్రీస్తు సంఘం అనుకున్నారే వారే మొదలు ఏడుస్తారు. వెనకపోయిన వారందరూ దేవుడితో సమాన వారసులై ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట. అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈసారి